ఈ కార్యక్రమానికి సీఎం రిలీఫ్ చెక్కులు తీసుకునేందుకు వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి పేరు పేరు శిరస్సు నమస్కరించాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే, ఈ చెక్కులు పంచే అవకాశం నాకు ఇచ్చిందంటే, మీరందరూ మీ ఇంట్లో మనిషిగా నన్ను చూసుకొని ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక పెద్ద మనిషి అనుకొని మీరందరూ ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా గడిచిన సంవత్సర కాలంలో చాలామంది అన్నీ చెప్పి నేను ఎక్కువ దూరం పోకుండా ఈ సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా మీ సమస్యకు మొత్తం పరిష్కారం దొరుకుతుందని నేను అనుకోను. కానీ వేడి నీళ్ళని చన్నీళ్ళు పోసినట్టు కొంత తోడు, కొంత ఉపశమనం. దీని ద్వారా అందరు బీదవాళ్ళు ఉంటారు కాబట్టి 50,000 వచ్చిన 60,000 వచ్చిన కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఇంతకుముందు అందరూ చెప్పినట్టు మంచిర్యాల పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుగ భయపడే పరిస్థితి, మంచిర్యాల కానీ నస్పూర్ కానీ. అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు 255 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు టెండర్ నోటీస్ కూడా వచ్చింది. నాకు తెలిసి వచ్చే ఫిబ్రవరి 15 తర్వాత పని కూడా మొదలవుతుంది. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన నేను మంచిర్యాల పట్టణానికి అన్ని రకాలు కాపాడుకోవాలి. దాంట్లో భాగంగానే అందరికన్నా బీదవాళ్ళు ఎవరైతే సమాజం ఉన్నారో వాళ్ళ సమస్యలు మొట్టమొదటి 2 సమస్యలు, ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం, వైద్యం. ఈ రెండింటినీ పూర్తి అట్టడుగున ఉన్న బీదవాళ్ళకు అందేయగలిగినాడు వాళ్ళ కుటుంబాలలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఈ విద్యనేమో వాళ్ళు ప్రభుత్వ పాఠశాల అనేది నమ్మకమైంది, ప్రైవేట్ పాఠశాలలో చదివించాలంటే స్తోమత లేదు. దాంతో అప్పులు చేసి నానా ఇబ్బంది పడి చేస్తున్న ఉద్దేశంతో గెలిచిన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 40 కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో 283 స్కూళ్లకు కంప్యూటర్లు కానీ వాష్రూమ్స్ కానీ మూవ్ చేయడంతో వాస్తవానికి నాకు ప్రతి స్కూలు గ్రామానికి వెళ్ళి పేరెంట్స్ కమిటీ మీటింగ్ చేయాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల కోరుతున్న సాధ్యం కాలేదు. కానీ ఏవైతే అభివృద్ధి చూసిందో దాదాపు 15,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 4,500 పెరిగిపోయినసారి. ఈసారి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది, చాలా చేస్తున్నాం. వేరే స్కూళ్ళు కూడా వచ్చినాయి. నా ధ్యేయం ఒకటే, విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా హైదరాబాద్ పోకుండా మన పిల్లలకు మన విద్య ఇక్కడనే తెప్పించుకొని, విద్య అంటే నాణ్యమైన విద్య, ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా వాటికన్నా మంచిగా విద్య. ఈ హాస్పిటల్ విషయానికి వస్తే పిల్లల మిత్రులందరూ చెప్పాను ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాలకి రావడం జరిగింది. దానికి దామోదర రాజనరసింహ గౌరవ మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది. స్లాబ్ ఇంకో 15 రోజులు స్లాబ్ కూడా పడుతుంది. భగవంతుడు ఆశీర్వదిస్తే మీ అందరి సహకారం ఉంటే ఇంకో 2 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ పూర్తయితే మన హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం పోకుండా ఇక్కడనే ప్రతి రోగానికి ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ అయితే ఎక్కడికి కూడా అవసరం లేదు. మంచిర్యాలనే హైదరాబాద్ కన్నా మంచి వైద్యం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విద్య కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలు మీరు అనుకున్న విచిత్రాలు జరుగుతాయి ఇక్కడ. ఇక రోడ్ల విషయానికి వస్తే మీ అందరూ తెలుసు, ఇక్కడ వేరే చెప్పనవసరం లేదు. ఒక్క ఫ్లైఓవర్ చాలు. ఫ్లైఓవర్ మీద అంతకు నేను చూసిన గుర్తున్నాను. నెలకు కనీసం ఒక 100 మంది పిల్లలు పడుడు, దెబ్బలు తలడు, మోకాలు పడుడు, చనిపోవడం కూడా జరిగింది. అటువంటి దాన్ని గెలిచినాక నెల 2 నెలల లోపలే కంప్లీట్ చేసినాం.